హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్ లో ఉన్న వెంకట్ ఫిట్నెస్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తప్ప తరువాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని, మరలా ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాతే అనేక అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నామని, వచ్చే నెల నుండి తల్లికి వందనం పథకం ప్రారంభమవుతుందని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా చెల్లకూరు మండలం తణుకుమాల గ్రామానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేశారు. నాయకులు, గ్రామస్తులు తీన్మార్ బ్యాండ్ గజమాలతోటి ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు, త్రాగునీటి తొట్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఇంకా 10 సమస్యలను ప్రజలు ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు చేశామని, ఇప్పుడు మళ్ళా సీసీ రోడ్లు, డ్రైనేజీ, కాలువలు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే పెన్షన్లను 1000 రూపాయలు పెంచారని, ఉచిత గ్యాస్ అమలు చేశారని గుర్తు చేశారు. వచ్చే నెల నుండి ఇంటిలో ఎంతమంది చదువుతూ ఉన్నా పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ శ్రీనివాసులు, నాయకులు తానంకి, నానాజీ, వెంకటేశ్వర రెడ్డి, లీలావతి, ప్రవీణ్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ బ్యాండ్ కన్నా దూరంగా ఉంటుంది. మనం ఆని తీద్దాం.
చెప్పేస్తే కూడా చేసుకుంటారు. ఆ బ్యానర్ లాగా తీసుకుని మనకి ఆయన ఉంటాడు ఒక్క సెకండ్ అట్ట చూసుకో ఓకే మీరు వెనక్కి రండి వైశ్యపల్లి ప్రభాకర్ గారిని వెంకటేశ్వర రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. తిక్కవరం గ్రామ సర్పంచ్ సతీష్ కుమార్ రెడ్డిని రాజచంద్ర నివేదిక మీద కావాల్సిన కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని స్కూల్ కూడా వర్షం వస్తే సెలవు వస్తుంది. వర్షం వచ్చిన రోజు వాళ్ళకి ఈరోజు ముఖ్య కారణం ఏమంటే మా పంచాయతీలో గత 4 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి పనులు కేవలం ఒక 6 నెలల వ్యవధిలో మేము పూర్తి చేయడం జరిగింది. 30 లక్షల పైచీల వ్యవధిలో పనులు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే గారి చొరవతో, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి చొరవతో. ఎందుకంటే ఏ రోజు అండి ఏ విషయం అడిగినా కానీ ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు కాదు అని మమ్మల్ని తిప్పి పంపించినది ఈ రోజు వరకు లేదు. సో ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పుడు కూడా మీ అందరి సంవత్సరంలో కూడా ఎమ్మెల్యే గారికి నేను అర్జిస్తున్నాను. దీంట్లో కూడా ఏంటంటే మెయిన్ తాగునీటి సమస్యలు, ఇప్పుడు మళ్ళీ సీసీ రోడ్లు, రైళ్లు, ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అన్ని నెక్స్ట్ వచ్చే దాంట్లో 50 ఫైనాన్స్ వస్తుంది, దాంట్లో పెడతామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామ ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మండలంలో మాకు అంత పెద్ద మొత్తంతో అభివృద్ధి పనులు జరగడం నాదే ప్రథమంగా సపరేట్లో జరిగింది ప్రస్తుతానికి.
అందరికీ పేరు పేరున వచ్చిన కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, అధికారులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పత్రికా సిబ్బందికి అందరికీ నా పేరున తరుగుమాల గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి, పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క సమిష్టి ఆలోచనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 8-9 నెలల మాసం కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది మీ అందరూ కూడా కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు తొలుగుమాల పంచాయతీలో సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, మినీ గోకులాలు కానీ, అదేవిధంగా పశువులకు నీళ్లు పెట్టుకునే తొట్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కానీ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు అన్ని రకాలుగా చిలకూరు మండల తెలుగుదేశం పార్టీకి అండదండలు అందించే నేత తానంక నానాజీ గారి యొక్క ఆయన యొక్క ఆలోచనతో తిరిగే మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరి యొక్క సమిష్టి ఆలోచనతో ఈ మండలాన్ని అనేక రకాలుగా అనేక గ్రామాల్లో ఉన్న అభివృద్ధి అన్నింటినీ కూడా పరిశీలించి అభివృద్ధి వైపు తీసుకోబోతా ఉన్నాం. ఈ యొక్క పరంపర ఇలాగే జరగాలని చెప్పి, అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఇంకా ఉన్నాయి. వాటన్నింటిని కూడా మనం మన యొక్క గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అన్నింటిని కూడా పరిష్కరించుకొని చిలకూరు మండలాన్ని గూడూరు నియోజకవర్గంలో ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ టైంలో ఈ మండలాన్ని కూడా అనేక రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించుకొని మనం ముందుకు తీసుకోపోతాం అని చెప్పి అందరి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, ఒక పక్కన సాగరమాల రోడ్లు, మరి పోర్టు ఆధునీకరణ, మరి అక్కడ మనకు తూర్పు ప్రాంతంలో సిసిడిలో రావడం, రాబోయే 5-10 సంవత్సరాల్లో ఈ మండలం అనేక రకాలుగా మనం ఊహించిన విధంగా అభివృద్ధి చెందే ఈ క్రమంలో దానికి ప్రధాన కర్త కర్మ మనకు అన్నదండలు అందించే మన సునీల్ అన్న, రాణి సార్ గారు, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సమిష్టి సహకారంతో సాగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఎప్పుడు మనం ఈ గ్రామానికి మంచి చేసిన తెలుగుదేశం పార్టీని, ఈ గ్రామానికి మంచి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మర్చిపోకూడదు అని చెప్పి మీకు అందరికి తెలియపరుస్తూ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి మీ దగ్గర నుంచి ఎన్ని వచ్చినా గౌరవ శాసనసభ్యులు గారు పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియపరుస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మా గ్రామ అభివృద్ధి ప్రదాత పాసం సునీల్ కుమార్ గారికి, మాది చైర్మన్ గారు శ్రీ తానంక నానాజీ గారికి, మండల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు శ్రీ ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి గారికి, మరియు ఎక్కువరం గ్రామ నాయకులు ఊరు రాజశేఖర రెడ్డి గారికి, ఎక్కువరం సతీష్ రెడ్డి గారికి, వైస్ సర్పంచ్ ఆవుల ప్రభాకర్ గారికి, మరియు ప్రభుత్వ అధికారులు అందరికీ పూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మా కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు కూడా సంతోషం. గతంలో ఈ ఊర్లో ఏదైనా ఒక సిమెంట్ రోడ్డు, ఒక కాలువ కట్టామంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో ధైర్యంగా చెప్తాను. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టా. రాజగోపాల్ గోపిచంద్ మేకల గోపిచంద్ గారు ఉన్నప్పుడు చాలాసార్లు నాకు తీసుకొచ్చి మీటింగ్ పెట్టించాడు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కొన్ని పనులు చేశారు. మళ్ళీ తర్వాత మీరు ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ ఒక గవర్నమెంట్ గెలిపించారు. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు, గెలిచిన వాళ్ళు మీకు కనిపించిన దాఖలాలు లేవు. అంటే ఏ గవర్నమెంట్ కూడా మీకు తెలియని పరిస్థితి. కానీ ఆ రోజు ఓటు వేశారు, గెలిచివేశారు. కానీ మీ అందరి తరఫున మళ్ళీ నేను పోటీ చేశా, మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకున్నారు. ఆ రోజు అయితే ఏదైతే నేను చెప్పానో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి హరిజనవాడ వరకు రోడ్డు వేయిస్తానని చెప్పి ఆ రోజు ఈ ఊళ్ళో ఇక్కడే చెప్పా మీటింగ్ పెట్టి. అది ఇప్పుడు వేయించా. మా త్రివిక్రమ్, మా విజయ భాస్కర్, మా కుమార్, వీళ్ళ ముగ్గురి నాయకత్వంలో దాదాపు ఈ ఒక గ్రామంలోనే 35,83,000 రూపాయలతో నేను గెలిచిన 10 నెలల్లోనే ఈ వర్కులు చేయించానని చెప్పి
మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను చెప్తున్నానమ్మా, మీ అందరూ కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఇరిగేషన్ లో కూడా 20 లక్షల రూపాయలు ఒకరు కూడా తీసుకొచ్చారు. చేసాం, ఆల్రెడీ చేసాం, మళ్ళీ కూడా వచ్చాయి 2 విడతలు కూడా. అవి కూడా మీరు దగ్గరుండి సాగునీటి సంఘ అధ్యక్షులు చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పేది ఒకటేనమ్మా, గ్రామాల్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం వేదిక మీద. ఎందుకంటే మేము పనిచేసే వాళ్ళం, పని చేయకుండా పారిపోయి తప్పించుకు తిరిగే వాళ్ళం కాదు. మేము ఓడినా గెలిచినా మీతోనే ఉన్నాం. మేము ఓడినప్పుడు కూడా చాలాసార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. గెలిచిన తర్వాత మళ్ళీ ఈ ఊరికి పనిచేసి చెప్పిన పని చేసి ఆ రోడ్డు మీద నడవాలని ఈరోజు నేను వచ్చా. అట్లాగే ఈ చిలుకూరు మండలంలో ఈ యొక్క 9 నెలల్లో దాదాపు ఒక మండలంలోనే 3,43,44,000 రూపాయలకి ఈరోజు ఈ ఒక్క మండలంలోనే పని చేశానని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాను. అది ఒక్క ఎనాలిసిస్ మాత్రమే. ఇంకా ఇరిగేషన్ R&B మీరు చూస్తున్నారు, రోడ్డు ఎట్టున్నాయో ఎంత మెరుగు కొడుతున్నాయో మీరు చూస్తున్నారు మీ ముందు. అట్లాగే ఇక్కడే కొంతమంది వచ్చి అయ్యా రోడ్డు వేస్తున్నారు, మేము పోయేదానికి సాగమ రోడ్డు వేస్తున్నారు, మేము పోయేదానికి దారి లేదు, అటు ఇటు లేదు, మా బిడ్డలు చదువుకోవాలని చెప్పి కొంతమంది ఇక్కడ అప్పీల్ చేశారమ్మా. మీరు అందరికీ అప్పీల్ రాసి తీసుకొచ్చి ఇస్తే ఖచ్చితంగా పై వాళ్ళతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాటు కూడా చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తాం తల్లిదారా. అట్లాగే తల్లి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చెప్పిన వెంటనే 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేశాడు. చేశాడా చేయలేదా చెప్పండి? వికలాంగుల పెన్షన్ 6,000 చేశాడు. చేశాడా చేయలేదా చెప్పండమ్మా? మీరు తీసుకోవట్లేదా? తీసుకుంటారు. గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఉన్నారు, గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు. వచ్చే నెల అంటే May 1 నుంచి మీ ఇళ్లలో ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఒక బిడ్డగా ఇచ్చేవాడు డబ్బులు 11,000 ఇచ్చేవాడు. ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి వచ్చే నెల నుంచి మీ ఇంట్లో ఒక బిడ్డ చదువుతుంటే 15,000, 2 బిడ్డలు చదువుతుంటే 30,000, 3 చదువుతుంటే 45,000, 4 చదువుతుంటే 50,000. ఎంతమంది బిడ్డలు చదువుతుంటే చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో ఈ రాష్ట్రం ముందని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన పెట్టినటువంటి అభ్యర్థులుగా మీరు ఆయన చూసి మనం నోటేశారు. మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి మాకంతా మేము గెలిచాం ఇక్కడ. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు, మోడీ గారు పైన ఉంటే మనకు మంచి ఉద్దేశంతో మీరందరూ కూడా కలిసి ఇక్కడ ఎన్డీఏ సంబంధించిన అభ్యర్థిగా నన్ను గెలిపించారమ్మా. కాబట్టి ఆ రోజు ఏం చెప్పామో ఎలక్షన్ లో ఇది వచ్చేసిన దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. తల్లారా, ఇంతకుముందు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా సార్లు వచ్చాను మీ ఊరికి. ఏమో గుర్తులేదు మీకు. నేనేం మేము మర్చిపోయాను కాదు, మీరు నన్ను మర్చిపోయారు 5 సంవత్సరాలు. నేను లవ్ని మర్చిపోను. నేను మీకు చెప్పేది ఏంటమ్మా, ఎమ్మెల్యే నేను కాదు తల్లి, ఎవరన్నా సరే స్థానికుడై ఉంటే మీకు మంచిది, 3 రోజులు ఉంటే మనకు మంచిది. 3 రోజులు కాకుండా ఎక్కడికి గెలిపిస్తే మనకు కనిపిడు. మేము ఎక్కడ ఉంటాము, మేము గూడూరులో ఉంటాం. నేను బయట కాదు, పుట్టిందాన్నే మున్సిపల్ చైర్మన్ అయింది, అక్కడ మున్సిపాలిటీకి అయినా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అయినా, మళ్ళీ ఒకసారి ఓడిపోయినా, మళ్ళీ మీ అందరి తరఫున మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాను. నేనేం కాదు, రేపు ఎవరైనా సరే ఎమ్మెల్యేగా ఉన్నారంటే వాళ్ళు స్థానికులా కాదని అర్థం చేసుకోండి అందరూ కూడా. మనం చెప్తే వాళ్ళు మాట్లాడతారా, మాట్లాడదా ముందు అది పని తర్వాత. అది లేకుండా మీకు అందుబాటులో లేకుండా, మీకు సంబంధం లేకుండా, మీ అర్జీ తీసుకోకుండా నేను ఎమ్మెల్యే అని చెప్పి నేను గుడిలో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకుంటే మళ్ళీ జీవితంలో గెలవను. కాబట్టి మీరు ఓటేసినప్పుడు కూడా అర్థం చేసుకొని ఆలోచించి ఓటేయమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. పేదవాళ్ళకి అండగా ఉండేది ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కాకుండా ఏ పార్టీ కూడా మనకు అండగా ఉండే పరిస్థితి లేదు, ఉండదు కూడా. ఎందుకంటే చెప్పింది ఎవరు చేయరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పింది చేస్తాడమ్మా. అట్లాగే సూపర్ 6 భాగంగా త్వరలో మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం తల్లి, అది కూడా త్వరలో పడేస్తాడమ్మా. మీరు టికెట్ పెట్టబోలే, మీ అత్తగారింటికి వెళ్ళొచ్చు, మీ అమ్మగారింటికి వెళ్ళొచ్చు, మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ మీ ఊరికి కావచ్చు 5 నిమిషాలు డబ్బులు లేకుండా. అంటే మీకు అలా చెప్పాడు ఆయన, ఇస్తానని చెప్పాడు. అవన్నీ ఇస్తారని నమ్మకంతో మీరు మాకు ఓట్లు వేశారు. అదే కదమ్మా, నిజామతం. కాబట్టి మీ నమ్మకం ప్రకారం ఆల్రెడీ సూపర్ 6 లో 3 అయిపోతున్నాయి. ఒకటి పెన్షన్ పెంచాడు, ప్లస్ సిలిండర్లు ఇచ్చాడు,
ప్లస్ వచ్చినప్పుడు నుండి మీ ఇంటి అంతమంది ఇప్పుడు బిడ్డలు చదువుతుంటే అన్ని పైసలు ఇస్తున్న కార్యక్రమం కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. గతంలాగా తల్లి ఖాతాలో కాకుండా తల్లి ఖాతాలో పడిన ఏమంటామో మనంతా పేదవాళ్ళం, డబ్బులు అవసరమైతే వాడేసుకున్నాం, బిడ్డకి ఫీజు కట్టలేకపోయినాం. అందువల్ల బిడ్డ చదువు మొత్తం నాశనం అయిపోయింది. ఈరోజు కాకుండా మీ బిడ్డలు ఏ కాలేజీలో చదువుతుంటారో ఆ కాలేజీలో డైరెక్ట్గా ఫీజు పోయేటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేస్తుంటాను. అట్లాగే ముఖ్యంగా ఎండాకాలంలో ఈ ఊర్లో ఉన్నటువంటి మన పశువులు, ఎందుకంటే దైవంతో సమానం ఆ పశువులు, అవి నీళ్లు తాగేదానికి కూడా ఈరోజు మనం గుంటలు దాదాపు ఒక్కొక్క గుంట 31,000 3 గుంటలు ఈ గ్రామంలో శాంక్షన్ చేసాం. అట్లాగే పశువుల షెడ్ అది కూడా ఇక్కడ శాంక్షన్ చేసి మీరు చూడండి. అంటే మనుషులకే కాదు పశువులు కూడా ఖచ్చితంగా మనం చెయ్యాలనేటువంటి భావన ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి అది కూడా బాగుండాలా, వాటికి కూడా నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ యొక్క తొట్లు కూడా కట్టిస్తున్నానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఆ యొక్క సంబంధించిన షెడ్ ఒకటి అలాగే తొట్టు ఒకటి కూడా మేము శంకుస్థాపన చేసి వచ్చామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్ఆర్ఐఎస్ కింద పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఎన్నో లక్షలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా మీకు చెప్పేది ఒకటే, పనిచేసిన వాళ్ళని మర్చిపోవద్దు, దయచేసి పనిచేసిన వాళ్ళు మర్చిపోవద్దు, మర్చిపోతే ఇబ్బందులే. కాబట్టి మీకు అసలు పొదుపు లక్ష్మి పెట్టిందే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఎవరు కూడా బ్యాంకులు పోయి మేనేజర్ తగులు వేసుకొని లోన్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఆ పొదుపు లక్ష్మి పెట్టాడు కాబట్టి ధైర్యంగా మీరు బ్యాంకులకు వెళ్ళి బ్యాంకు మేనేజర్తో మీ యొక్క సీసీలతో కొట్లాడి లోన్లు తెచ్చుకుంటారు. అంతకుముందు ఆ పరిస్థితి లేదు. కాబట్టి అది మర్చిపోకండి చంద్రబాబు నాయుడు గారిని. మీకోసమే చంద్రబాబు నాయుడు ఈరోజు అంత వయసులో కూడా యాక్టివ్గా ఉన్నారంటే మీరందరూ ఆస్వాదించి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేసినందుకే ఈరోజు మీకోసం శ్రమిస్తున్నారు. రేపు P4 అనేటువంటి ఒక ఫార్ములాతో మీ ముందుకు వస్తున్నాడు. పేదవాళ్ళందరినీ కూడా ఎందుకు పేదరికంలో ఉండాలి, పేదవాళ్ళందరూ కూడా బాగా డబ్బున్న వాళ్ళు కొన్ని మండలాన్ని దత్తత తీసుకొని ఆ ఊర్లో ఏం కావాలో తర్వాత ఆ పేదలు ఉన్న మహిళలు సొంతంగా ఏదైనా పని చేసేదానికి దానికి సంబంధించిన లోన్లు కూడా ఇచ్చేదానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారమ్మా. అందరూ కూడా పేదరికం నుంచి విముక్తి చేసి మళ్ళీ కోటేశ్వరం చేయబడ్డా మైతరగతి వాళ్ళని చేసే చాలు. ఆ ఫార్ములాతో P4 ఫార్ములా అది, దాంతో ఈరోజు చంద్రబాబు ముందుకు వస్తారని తెలియజేస్తాం తెల్లారు. అట్లాగేమ్మా త్వరలోనే మీ ఇంటి ప్రతి ఇంటి పైన సోలార్ సిస్టమ్ పెడుతున్నామమ్మా. SC ST BCలకు ఫ్రీ కరెంటు, మీరు పైసా డబ్బులు కనపడా చెప్తున్నామా. 200 యూనిట్లు ప్రైవేట్ ఎక్కువ ఫ్రీ కొనవాడు గవర్నమెంట్లో. రేపు మీ ఇంటి మీదనే సోలార్ సిస్టమ్ పెడతాం, దాన్ని మేమే పెడతాం, తీసుకొచ్చి పెడతాం. దాదాపు 250 యూనిట్ల వరకు మీరు పైసా డబ్బు కూడా గవర్నమెంట్ కట్టబడలే, సోలార్ సిస్టమ్ కూడా 5 నిమిషాలు కూడా మీకు కట్టబడలే. ఏమో బాగుందా బాగాలేదా చెప్పండి. పోయినసారి గవర్నమెంట్లో 9 సార్లు పెంచాడు కరెంట్ ఛార్జీలు. ఎన్నిసార్లు? 9 సార్లు. ఈ గవర్నమెంట్ లో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, నేను గెలిస్తే పైసా కరెంట్ ఛార్జీ పెంచనాడు, పైసా పెంచడమే కాకుండా ప్రతి పేదవాడి ఇంటి పైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేదానికి ఎమ్మెల్యేలకి బాధ్యత ఇచ్చి మమ్మల్ని ఏర్పాటు చేయమని చెప్పారు. త్వరలో కూడా ముందు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్లపైన ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తుంటారా. చిల్లకూరులోని శారదానగర్ లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్ రెడ్డి హాస్పిటల్ అధినేత శ్రీమతి డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. చిల్లకూరులోని శారదానగర్ లో ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగినాయి. విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాల యాజమాన్యం ఎంతగానో కృషి చేస్తుందని, ఈ యొక్క పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉన్నారని, మీరు కూడా బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సుదేష్ణ, మాధవి, దయాకర్ రెడ్డి, నంద, సురేష్ పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. The KG children, and first time we have started the graduation day here. దీనికి కర్త కర్మ కారకులంతా మా టీచర్స్, ఇన్ఛార్జ్ టీచర్స్ and the teachers, along with them the
parental cooperation was there. It was a suggestion from the parents only. Why don't you start a graduation? It has been from so many days parents are asking, but it was put aside. పక్కకు పెట్టేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ డే ఏంది, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కదా, డిగ్రీ అయిన తర్వాత కదా, పిల్లలకి ఏంది, యూఎస్లో ఏదో చేస్తారు, మన ఇండియాలో మనమేంది ఇది చేసేది అనేది థింకింగ్ ఉండింది. సరే ఇంకా ప్రెషర్ ఉన్నప్పుడు we thought of doing it for this year, but when we started doing దాంట్లో చాలా కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా కనిపించినాయి. యాన్యువల్ డేకి అందరూ చేస్తారు పిల్లలు, బట్ ఇక్కడ యూకేజీకి స్పెసిఫిక్గా పిల్లలు అందరు పార్టిసిపేషన్ వీ కుడ్ సీ. వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రాడ్యుయేషన్ డే, I found that all the children participated and the teacher were also involved in that. A special attention was given even for the individual child, which I felt very happy. అది మామూలుగా అయితే యాన్యువల్ డే అప్పుడు 30 మంది అంటే 30 మంది పికప్ చేస్తారు, బట్ ఇప్పుడు ఇక్కడ మొత్తం అందరు చిల్డ్రన్ హ్యాస్ టు పార్టిసిపేట్, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి అనే దాంతో అందరికీ కొంచెం టైం అనేది స్పెండ్ చేశారు. ఈవెన్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ద చిల్డ్రన్ ఆల్సో దే ఎంజాయ్డ్ ఇట్. సో ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ వర్క్ వాజ్ డన్. 4-5 days వేస్ట్ అవ్వలేదు, చాలా వర్క్ జరిగింది, విచ్ ఇస్ నాట్ టు ద క్లాస్ రూమ్ రెస్ట్రిక్షన్. అంటే క్లాస్ రూమ్లో పేపరు, స్లేటు, పెన్సిల్ కాకుండా లెర్నింగ్ హ్యాపెండ్ బై డూయింగ్. ఇక్కడ టీచర్స్ నేర్చుకున్నారు, పేరెంట్స్ నేర్చుకున్నారు, పిల్లలు కూడా నేర్చుకున్నారు, మేము కూడా నేర్చుకున్నాం కొన్ని. The happiness which the children enjoyed it, it was very nice. And the feel and the environment which we are seeing here, the dress in which the children are there with their hats and that అది ఎప్పుడో మనం గ్రాడ్యుయేషన్ లో చూస్తే ఇది, అది ఇప్పుడు చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటే అదొక రకమైన enthusiasm feeling. It is very nice. I felt we missed it. We can have it for coming years. We can have it for coming years. పిల్లలు ఇక్కడ చదివారు. ఫస్ట్ స్టార్టింగ్ మా పాప బాబు ఇద్దరు ఎల్ఏపిలోనే ఫస్ట్ చదివారు. ఒక 3 years తర్వాత మళ్ళీ మేము స్కూల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మా స్కూల్కి వచ్చేసారు. నాకు అదే సీన్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫౌండేషన్తోనే వాళ్ళు బాగా ఎదిగారు. చాలా సంతోషం. ఇక్కడ మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, వస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలకి కొత్తగా గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సిటీస్లో ఉండింది ఇది. ఈ రోజు మన ఊర్లో ఫస్ట్ టైం మన స్కూల్లోనే ఎల్ఏపిలోనే ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్. ఇలాంటి కార్యక్రమాలన్నీ కొత్తగా మీరు ప్రవేశపెడుతున్నందుకు మీకు అందరికి కూడా అభినందనలు. ఈరోజు చాలామంది పేరెంట్స్ కూడా, ప్రతి స్టూడెంట్ పేరెంట్ కూడా వచ్చినట్టున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో పేరెంట్స్ కూడా అంతమందే కనిపిస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. ఇలాగా పిల్లల కోసం మీరు మీ టైం స్పెండ్ చేసి ఇలాగ చేయాలనే నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే టీచర్స్తే కాదు, బాధ్యత అంతా కూడా పిల్లలకి ఫస్ట్ టీచరు ఇంట్లో తల్లి కాబట్టి తల్లిదండ్రుల తర్వాతనే ఇక్కడ స్కూల్లో టీచర్స్. చాలామంది ఇంట్లో వాళ్ళు ఏం పట్టించుకోకుండా అంతా టీచర్సే చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చాలా తప్పు. అన్నీ నేర్పించాల్సింది ఇంట్లో పేరెంట్స్. చదువు వరకే టీచర్స్ చెప్పగలుగుతారు, మిగతా అన్నీ మీరే చెప్పాలి. ఇంట్లో వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు మంచి నడవడిక అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ పేరెంట్సే వాళ్ళకి నిజమైన గురువులు. ఎందుకంటే ఇంట్లో ఎక్కువసేపు వాళ్ళు టైం స్పెండ్ చేసినప్పుడు మన బిహేవియరు మనల్ని వాళ్ళ పిల్లలు కూడా ఫాలో అవుతారు. కాబట్టి పేరెంట్స్ ఎంత డిసిప్లిన్గా, ఎంత క్యారెక్టర్తో ఉంటారో పిల్లలు కూడా అలాగే వృద్ధిలోకి వస్తారు. కాబట్టి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సింది, పిల్లల్ని మిమ్మల్ని ఫాలో అవుతారు పిల్లలు. ఫాదర్ అయితే సన్ను, మదర్ని చూసి డాటరు, వాళ్ళు ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఫ్యూచర్లో తయారవుతారు. కాబట్టి ఫస్ట్ మనం డిసిప్లిన్ నేర్చుకోవాలా పేరెంట్స్. ఎందుకంటే పిల్లలు సాయంత్రం పూట ఇంటికి వస్తారు, మీ పాటికి మీరు టీవీలు చూసుకుంటా పిల్లల్ని పట్టించుకోకుండా ఉండకూడదు. చాలా ఇళ్లలో జరిగే తతంగం ఇలాగే ఉంటుంది. సీరియల్స్ ఎక్కడికి పోవు. పిల్లల్ని మాత్రం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ స్కూల్లో ఈరోజు ఏం జరిగింది అని కనుక్కొని వాళ్ళకి మనం
వాళ్ళ కొన్ని మందికి పాపం కొంచెం కష్టాలు కూడా ఉంటాయి స్కూల్లో, కొంత చదువుకోలేకపోతారు, కొన్ని మీ వల్ల కూడా పిల్లలు సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతారు. అవన్నీ కూడా మీరు తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ పేరెంట్సే సాల్వ్ చేయాలి. కాబట్టి ఈరోజు పేరెంట్స్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. పిల్లలే కాకుండా మెయిన్గా యాజ్ ఎ డాక్టర్ నేను హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి చిన్న పిల్లల కాడి నుంచి మనం ఆరోగ్యకరవంతమైన అలవాట్లు కూడా నేర్పించాలి. ఎక్కువ మంది పిల్లలు ఇప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. ఎంతసేపు కురుకురేలు, లేసు అవి తప్ప ఇంకేమీ ఇష్టపడడం లేదు. అవి ఫస్ట్ అవాయిడ్ చేయాలి. పిల్లలు మీకు అర్థమవుతుందా? మీరందరూ కురుకురేలు, లేసు తింటారా? ఒకరు అర్థం తింటున్నారు, తింటామంటారు కదా, అందరు తింటారు కదా, ఇంక నుంచి తినకూడదు. ఓకేనా? అందరూ ఓకేనా? కురుకురేలు, లేసు మానేస్తారా ఈ రోజు నుంచి? వెరీ గుడ్. పేరెంట్స్ కూడా మీరు తీసిస్తేనే కదా మా పిల్లలు తింటారు. కాబట్టి ఈరోజు చెప్పండి, పలానా డాక్టర్ అమ్మ చెప్పారు కదా తినకూడదు, దాంట్లో విషం ఉంది అని చెప్పారు, అందువల్ల ఇంక నుంచి కురుకురేలు, లేసు వానేయాల. అలాగే కూల్ డ్రింక్స్ కూడా. ఓకేనా? ప్రతి ఒక్కరి చేతుల్లో చిన్న చిన్న 200 ml బాటిల్స్, కోకులు అన్నీ వాడుతుంటారు, థమ్స్అప్లు అవి కూడా మానుతారా? మేడం గారు చెప్పినట్టు పిల్లల ఆహార విషయాల్లో మేడం చెప్పినట్టు పాటిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అంటే ఈజీ ఫుడ్ అన్నమాట. దానికి మనం చాలా ఈజీగా అయిపోతుంది, పిల్లలకి ఏది కావాలంటే అది గురించి చేసేవచ్చు. దానివల్ల ఏంటంటే ఎటువంటి అనర్థాలు దారితీస్తాయో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా స్లో పాయిజన్ లాంటిది. అందుకే మన చిన్న వయసులో మనకేం తెలియదు, వాళ్ళు ఒక వయసు మన వయసుకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది, అప్పుడు మనం ఉన్నాం వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నాం అనేది. సో దయచేసి ఆ కూల్ డ్రింక్స్ కానీ ఆ ఫాస్ట్ ఫుడ్ అంటే ఒక పేరెంట్ కూడా నేను ఈ మధ్య రిక్వెస్ట్ చేశాడు, సార్ ఇక పేరెంట్స్ కిండగార్టెన్లో చాలామంది ఈజీగా ఉంటుందని చెప్పి లేసు అవన్నీ ఇచ్చేసిపోతున్నారు, కొద్దిగా వాళ్ళకి తెలియజేయండి అని కూడా ఈ మధ్య రిక్వెస్ట్ చేశారు ఒక పేరెంట్. రెండో విషయం ఏంటంటే మరీ ముఖ్యమైనది, చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మొబైల్ ఫోన్స్. మనకి ఎంత ఈజీగా ఉంటుందో ఫాస్ట్ ఫుడ్, ఈ మొబైల్ ఫోన్ మనం డిస్టర్బ్ చేయకుండా ఉండేదానికి మన పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం. అది ఫస్ట్ బాగానే ఉంటుంది కానీ చిన్నగా ఒక రకమైన అడిక్షన్ అలవాటు అయిపోయి ఈ చిన్నపిల్లలు పసిపిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తే దానిపైన ఒక రకమైన కంటి పొర ఉంటుంది. ఆ దెబ్బతిన తర్వాత చిన్న వయసులో మనం ఇప్పుడు చూస్తుంటాం, చాలా చిన్న వయసులో పిల్లలకి కళ్ళజోళ్ళు వేసుకోవడం అలవాటు అయిపోతుంది. మూడవది, ఇందా మేడం గారు చెప్పినట్టు ఈ సీరియల్స్ ఎప్పుడైనా ఉంటుంది, ఉదయం వచ్చే సీరియల్ సాయంత్రం వస్తుంది, సాయంత్రం వచ్చే సీరియల్ ఉదయం వస్తుంది. కాబట్టి దాని గురించి అంత వరి కావాల్సిన అవసరం లేదు. మనం మన పిల్లలతో ఎంత ఎక్కువసేపు సమయం కేటాయిస్తే రేపు వృద్ధాప్యంలో మన పిల్లలు మనతో అంతసేపు సమయం కేటాయిస్తారు. దయచేసి ఈ 3 వాక్యాలు గుర్తించుకొని పాటిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు విజయదుర్గ ఊపపీఠం నందు శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి దివ్య ఆశీస్సులతో ప్రారంభమైన శ్రీ హనుమాన్ సుందరకాండ హోమం 4వ సర్గతో పాటుగా వసంత నవరాత్రులలోని భాగంగా 3వ రోజు విజయదుర్గ అమ్మవారి విశేష హోమంతో పాటు దేశ మహావిద్యలలో శ్రీ కాళీమాత అమ్మవారి మూలమంత్ర సహిత వజ్ర కవచ పూర్వక మహామంత్ర హోమం, అలాగే అమ్మవారి పూజ మరియు సామూహిక లలిత రహస్య సహస్రక పారాయణ విశేష రీతిలో నిర్వహించారు. जननी
మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడేలా స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు జూట్ బ్యాగులు కుట్టే విధానంపై శిక్షణ ఇస్తున్నామని ట్రైనింగ్ అధికారిని లక్ష్మి అన్నారు. సైదాపురం మండల కేంద్రంలోని 8 రోజులుగా బీజేపీ కార్యాలయంలోని మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ అధికారి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ 13వ రోజుల తర్వాత టైలరింగ్ 13 రోజుల తర్వాత టైలరింగ్ లోని శిక్షణ పొందిన వారికి పరీక్ష పెట్టి ఉత్తీర్ణత అయిన వారికి ప్రభుత్వం ద్వారా సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. సర్టిఫికేట్ పొందిన వారికి ఈ సర్టిఫికేట్ ఆధారంగా బ్యాంకుల ద్వారా లోన్లను పొందేలా వివిధ రకాల కుట్టు పనులకు ఆ బ్యాంకు లోను డబ్బులను వినియోగించుకోవచ్చని ఆమె చెప్పారు. 19 సంవత్సరాల నుండి 49 ఏళ్ల వరకు స్కిల్ డెవలప్మెంట్ కింద ఏసీ రిపేరు, సెల్ ఫోన్ల రిపేరింగ్ విధానంపై శిక్షణ కూడా అందిస్తున్నారని ఆమె చెప్పారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తుందన్నారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మేము ప్రాపర్ తెలంగాణ. మేము ఇక్కడ చేస్తున్న ప్రోగ్రాము జూట్ బ్యాగ్ తయారీ అని చెప్పేసి స్వర్ణ భారతి ట్రస్ట్ నెల్లూరు వెంకటాచలంలో మా హెడ్ ఆఫీసు, అక్కడి నుంచి మేము ఈ ప్రోగ్రాము చేస్తున్నాం సార్. యాక్చువల్లీ ఈ జూట్ బ్యాగ్ తయారీ అనేది 13 రోజుల ప్రోగ్రాము, కానీ వాటికి 8 రోజులు అయింది. మిగతా ఇంకా 5 రోజులు మాకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. వీళ్ళకి శిక్షణ అనంతరము 13వ రోజున వీళ్ళకి చిన్నగా ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ వీళ్ళు కనుక పాస్ అయిపోతే వీళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికేట్తో పాటు వీళ్ళకి లోన్స్ సెక్షన్లో కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇస్తారు. ఆ లోన్స్ ద్వారా వీళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి సహాయంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి స్వర్ణ భారతి నెల్లూరులో స్వర్ణ భారతి ట్రస్ట్ వెంకటాచలంలో ఉంది. ఇందులో అంటే ఒక జూట్ బ్యాగ్ కార్యక్రమానే కాకుండా ఒక 20 ప్రోగ్రాం వరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో మగవాళ్ళకు వచ్చేసి ఏసీ రిపేరింగ్, సెల్ ఫోన్ రిపేరింగ్, హౌస్ వైరింగ్ ఇలాగా అనేక రకాలుగా ఉంటాయి. ఆడవాళ్ళకు వచ్చేసి మగ్గం వర్క్, టైలరింగ్, జూట్ బ్యాగ్ తయారీ, కాస్ట్యూమ్ జ్యువెలరీ, బ్యూటీషియన్ ఇలాగ అంటే అన్ని కలిపేసి ఒక 20 కోర్సుల వరకు ఉంటాయి. ఏజ్ వచ్చేసి 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు అందరూ అడగాలి. ఇంకా మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఖాళీగా ఉండకుండా, అంటే ఇప్పుడు నిరుద్యోగ యువతకి మేము ఏదో వాళ్ళకి నైపుణ్యత శిక్షణ ఇచ్చేసి వాళ్ళ కాళ్ళ మీద సొంతంగా వాళ్ళు నిలబడి రూపాయి సంపాదించుకొని ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు ధైర్యంగా నిలబడనే సపోర్ట్తో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా టైంకి వచ్చేసి మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇవే బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.